నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల శ్రీవారి భక్తులకి మరొక అప్డేట్ అయితే ఈరోజు రావడం జరిగింది. మనకి నిన్న మొన్న కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి కొన్ని శ్రీవారి సేవకు సంబంధించినటువంటి టికెట్లని ఆన్లైన్లో టీటీడీ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అవి ఒకసారి నేను గుర్తు చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. మనకి శ్రీవారి సేవకు సంబంధించినటువంటి సుప్రభాత సేవ కానీ, తోముల సేవ, అదేవిధంగా అష్టదళ పాద పద్మారాధన, అర్చన, ఈ సేవలను అన్నింటినీ కూడా లాటరీ పద్ధతి ద్వారా శ్రీవారి భక్తులను ఎంపిక చేసేటువంటి విధానంలో శ్రీవారి ఎలక్ట్రానిక్ డిపి పద్ధతి ద్వారా ఈ టికెట్లను అయితే రిలీజ్ చేయడం జరిగింది. మనకి ఇవే కాకుండా శ్రీవారి అర్చిత సేవలను కూడా మనకి నిన్నే రిలీజ్ చేయడం జరిగింది. ఈరోజు వచ్చినటువంటి కొత్త అప్డేట్ ఏంటంటే మనకి అంగప్రదక్షిణ టికెట్లు, అదేవిధంగా 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లు, ఆన్లైన్ సేవ అంటే మనకి సాధారణంగా జరుగుతున్నటువంటి శ్రీవారి కళ్యాణోత్సవం కానీ, బ్రహ్మోత్సవం కానీ, లేదా సహస్ర దీపాలంకరణ సేవ కానీ, ఇవన్నీ కూడా మనం ఆన్లైన్లో చూసి స్వామివారి యొక్క దర్శనానికి మనం అక్కడికి వెళ్ళేటువంటి అవకాశం ఉన్నటువంటి సేవను కూడా మనకి ఈ 3 కూడా మనకి రేపు 24వ తారీఖున మనకి ఈ టికెట్లు అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈరోజు రిలీజ్ చేసినటువంటి టికెట్లు ఏంటంటే సీనియర్ సిటిజన్కి సంబంధించినటువంటి ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించినటువంటి టికెట్లని ఈరోజు 23వ తారీఖున రిలీజ్ చేయడం జరిగింది. రేపు రిలీజ్ చేసేటువంటి ప్రతి టికెట్ గురించి కూడా నేను పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. సాధారణంగా మనకి రేపు ఎలక్ట్రానిక్ డిపి పద్ధతి ద్వారా, అంటే లాటరీ పద్ధతి ద్వారా మొన్న ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుని టికెట్ కోసం ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకైతే రేపు 24వ తారీఖున మధ్యాహ్నం 12 గంటలకైతే రిజల్ట్ రావడం జరుగుతుంది. అంటే మనకి ఈరోజు 23వ తారీఖు, అదేవిధంగా 24వ తారీఖుని కూడా మనకి ఈ టికెట్ బుక్ చేసుకోవడానికి మనకి టీటీడీ అయితే అవకాశం కల్పించింది. శ్రీవారి అర్జిత సేవ టికెట్స్ ఎలక్ట్రానిక్ డిపి పద్ధతి ద్వారా. ఇది లాస్ట్ డేట్ అయితే మనకి 24వ తారీఖున అయితే ఇవ్వడం జరిగింది. లాస్ట్ డేట్ అంటే 2 days మనకి ఈ రిజిస్ట్రేషన్ సమయం ఇచ్చారు. ఎందుకంటే ఈ టికెట్లు వచ్చేసి మనకి మార్చ్, ఏప్రిల్, మే 3 నెలలకు సంబంధించినటువంటి టికెట్లు కాబట్టి దీనికి 24వ తారీఖు వరకు రిజిస్ట్రేషన్ ఇచ్చి 24వ తారీఖు ఉదయం 10 గంటలకైతే ఈ టికెట్లు అన్నది ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అన్నది క్లోజ్ అవ్వడం జరుగుతుంది. రిజల్ట్ వచ్చేసి అంటే ఈ సేవలో ఎవరైతే లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక అయ్యారో వాళ్ళకి SMS రూపంలో వాళ్ళకి ఈ మెసేజ్ రావడం జరుగుతుంది. మెసేజ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఈ టికెట్కి సంబంధించినటువంటి అంటే మీకు ఈ తగిలినటువంటి ఏ సేవ అయితే ఉందో, సుప్రభాత సేవ కానీ, తోముల సేవ కానీ, అర్చన కానీ, అష్టదళ పాద పద్మారాధన కానీ, ఈ సేవ ఏవైతే ఉన్నాయో దానికి తగ్గటువంటి రుసుము అయితే, డబ్బులు అయితే ఆన్లైన్లో టీటీడీకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లో మనం నెట్ బ్యాంకింగ్ ద్వారా, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఈ అమౌంట్ అన్నది కట్టవలసి ఉంటుంది. అదే కాకుండా మనకి ఈరోజు వచ్చినటువంటి కొత్త అప్డేట్ సంబంధించినటువంటి కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. సాధారణంగా మనకి తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకుందాం అనేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ కూడా ఒక మంచి అవకాశం అని చెప్పాలి. ఎందుకంటే మనకి మార్చి నెల నుండి మే నెల, జూన్ నెల వరకు కూడా తిరుమలలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. శ్రీవారి భక్తుల యొక్క తాకిడి ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళు స్వామివారిని దర్శించుకోవడానికి కొంచెం ఎక్కువ సమయం అన్నది వెయిటింగ్లో ఉండడం జరుగుతుంది, వెయిట్ చేయడం జరుగుతుంది. కాకపోతే ఈ టికెట్లు ముందుగానే మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవడం వల్ల మనం స్వామివారిని తొందరగా దర్శించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ముందుగా నేను 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ అన్నది సాధారణంగా మనం అయితే 3 నెలలకి అంటే నిన్న రిలీజ్ చేసినట్టుగా మార్చ్, ఏప్రిల్, మే నెల వరకు కూడా 3 నెలలకి కూడా ఒకేసారి రిలీజ్ చేస్తారా అనేటువంటి భయం అందులో కలిగింది. కాకపోతే మనకి ఈ 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ అనేది మనకి కేవలం 1 నెలకే మనకి రిలీజ్ చేయడం జరిగింది. అది వచ్చేసి మనకి మార్చి నెలలోకి సంబంధించిన టికెట్లని రిలీజ్ చేయడం జరిగింది. 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్. ఇది కేవలం మీ యొక్క మొబైల్ నెంబర్ ద్వారా మీరు లాగిన్ అవి టికెట్ని అయితే బుక్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. ముందైతే మనం టీటీడీకి సంబంధించినటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి
మన ఈమెయిల్ తోటి లాగిన్ అవి తర్వాత మన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత టికెట్ అయితే బుక్ చేసుకోవడం జరిగింది. కాకపోతే ఈ 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లకి ఇంత ప్రాసెస్ అంతే ఉండదు. మీ మొబైల్ నెంబర్ తోటి డైరెక్ట్గా టీటీడీకి సంబంధించినటువంటి వెబ్సైట్ ఏదైతే ఉందో tirupatibalaji.ap.gov. ఇన్ని వెబ్సైట్లోకి లాగిన్ అయిన తర్వాత మనకు ఒక చిన్న టైమింగ్ అన్నది చూపిస్తుంది. ఆ టైం స్లాట్ ఓపెన్ అయిన తర్వాత మనకి మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత మీరు లాగిన్ అవ్వచ్చు. అక్కడ 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లని బుక్ చేసుకోవచ్చు. అక్కడే మీకు కావాల్సినటువంటి లడ్డూలు కావాలంటే లడ్డూలు అక్కడ మన ఆప్షన్ ఇచ్చి టికెట్ బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు. దీనికి కావాల్సినటువంటి ఐడి ప్రూఫ్ ఏంటంటే మనకి ఆధార్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, పాస్పోర్ట్ కానీ, ఈ మూడిట్లో ఏదో ఒకటి ఉంటే సరిపోతుంది. ఈ మూడిట్లో ఒక ఐడి ప్రూఫ్ కింద తీసుకుని మనం ఈ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలి. ముందు ఏజ్ అన్నది కంపల్సరీ కాబట్టి మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్ మనం ఆ ఆప్షన్లో ఫిల్ చేసి ముందు మీ సర్నేమ్ తోటి మీ నేము, తర్వాత మేలు, తర్వాత ఏజు, తర్వాత ఐడి ప్రూఫ్, తర్వాత ఇచ్చినటువంటి నెంబర్, ఆధార్ కార్డు ఇచ్చారంటే ఆధార్ నెంబర్ కూడా మనం అందులో ఫిల్ చేయాలి. ఒక టికెట్ మీద సుమారుగా ఒక 4-6 వరకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కాకపోతే టికెట్లు అన్నది చాలా తొందరగా అయిపోతాయి కాబట్టి మీరు అంతమందిని ఒకే టికెట్లో అంటే ఒకే సీట్లో నేమ్స్ అన్ని ఫిల్ చేసి టికెట్ బుక్ చేసుకుందాం అనేటువంటి ఆలోచన మాత్రం చేయకండి. ఎందుకంటే సుమారుగా ఒక 3 నేమ్స్ని ఫిల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. వేరే ఒకరికి వేరే నెంబర్ తోటి చేయండి. అంటే ఒక 6 ఉన్నారనుకోండి, 6 3 చేయండి. అది చేయడం వల్ల ఏంటంటే టికెట్ మీకు తొందరగా బుక్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మీరు ఇన్ని నేమ్స్ ఫిల్ చేసి డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత టికెట్ బుక్ చేసుకోవడానికి సమయం అయితే చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి చాలామంది 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లని చాలా ఫాస్ట్గా ఫిల్ చేసి వాళ్ళు టికెట్ పొందడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే టికెట్ తీసుకుందాం అనుకుంటున్నారో ఒకే ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, ఒక 4 కానీ 6 కానీ ఉంటారు. ఈ 6 ఒకే టికెట్లో ఉన్నటువంటి ఫామ్ ఫిల్ చేసి మనకి వెళ్దాం అనేటువంటి ఆలోచన ఉంటుంది. కాకపోతే ఇంతమంది నేమ్స్ని ఎంటర్ చేయడం సమయం సరిపోవడం వల్ల టికెట్స్ అయిపోయేటువంటి అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు అందరూ ఆలోచించుకుని ఈ టికెట్ని విడివిడిగా బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. దానివల్ల మీకు 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లు అన్నది సులువుగా దొరికేటువంటి అవకాశం ఉంటుంది. ఈ టికెట్ మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు అనేటువంటి విషయానికి వస్తే రేపు 24వ తారీఖున మనకి ఉదయం వచ్చేసి 10 గంటలకైతే రిలీజ్ చేస్తున్నారండి. ఇప్పుడు ఫిబ్రవరి నెల 24వ తారీఖు 2023 ఉదయం 10 గంటలకి మార్చి నెలకు సంబంధించినటువంటి టికెట్ని టీటీడీకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో tirupatibalaji.ap.gov.in వెబ్సైట్లోకి ఈ టికెట్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ టికెట్లని బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అంతేకాకుండా తిరుమల అంగప్రదక్షిణ టికెట్లని అంటే శ్రీవారి సేవకి వెళ్దాం అనుకునేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో లేదా స్వామివారిని మనం తిరుమల వెళ్ళి మనం దర్శిద్దాం అనుకునేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో ఈ టికెట్లు చాలా అద్భుతమైనటువంటి టికెట్లుగా చెప్పవచ్చు. ఈ అంగప్రదక్షిణ టికెట్లు అన్నది సాధారణంగా స్వామివారి యొక్క బంగారు వాకిలి ఏదుందో దాని బయట అంటే ఆనంద నిలయం బయట పొర్లు దండాలు పెడుతూ ఈ స్వామివారిని దర్శించేటువంటి మహాభాగ్యానికి ఈ వెళ్ళినటువంటి భక్తులందరూ కూడా నోచుకోవడం జరుగుతుంది. పొర్లు దండాలు అంటే మీకు తెలుసు, పడుకుని స్వామివారి యొక్క గర్భాలయం బయట ప్రాంగణంలో అంటే ప్రయారి చుట్టూ ఉన్నటువంటి ప్రదేశంలో మనం పడుకుని ఉండి వచ్చేటువంటి అంటే కాணிకలు వేసేటువంటి ప్రదేశం ఎక్కడుందో అక్కడ వరకు కూడా పడుకుని పౌరుల దండాలు పెట్టి తర్వాత స్వామివారిని దర్శించేటువంటి అవకాశం ఈ శ్రీవారి భక్తులందరికీ కూడా ఉంటుంది. ఇది ఎవరికంటే అంగప్రదక్షిణ టికెట్లు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి మాత్రమే. ఈ అంగప్రదక్షిణ టికెట్లు వచ్చేసి అంతా ఫ్రీ అండి, ₹1 కూడా కట్టనవసరం లేదు. టీటీడీ శ్రీవారి భక్తుల కోసం కల్పించినటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి అవకాశాలతో పాటు ఈ తిరుమల శ్రీవారి అంగప్రదక్షిణ టికెట్లు కూడా ఒట్టని చెప్పుకోవచ్చు. ఇది ప్రతి సామాన్యుడికి కూడా అందాలనే ఉద్దేశంతో ఈ టికెట్లని ఫ్రీగా టీటీడీ రిలీజ్ చేస్తుంది. ఈ టికెట్లు వచ్చేసి మనకి 2 నెలలకైతే రిలీజ్ చేస్తున్నారండి. ఒకటి మనకి ఏప్రిల్ నెల నుండి మే నెల వరకు కూడా 2 నెలలకు సంబంధించినటువంటి టికెట్లని రేపు మనకి 24వ తారీఖున మధ్యాహ్నం 2 గంటలకి ఈ టికెట్లు అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని మిత్రులందరూ కూడా గుర్తుపెట్టుకోండి. మరొకసారి చెప్తున్నాను, శ్రీవారి అంగప్రదక్షిణ టికెట్లని 24వ తారీఖు
ఫిబ్రవరి నెల 2023 మధ్యాహ్నం 2 గంటలకి మనకి 2 నెలలకు సంబంధించినటువంటి టికెట్ని ఒకసారిగానే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇది మనకి ఏప్రిల్ నెల నుండి మే నెల వరకు ఈ టికెట్లని టీటీడీ అయితే రిలీజ్ చేయబోతుంది. ఈ అంగప్రదక్షిణ టికెట్లని ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా నేను చెప్తాను. ఈ అంగప్రదక్షిణ టికెట్లని సాధారణంగా మీ యొక్క మొబైల్ నెంబర్ ద్వారానే టీటీడీకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో tirupatibalaji.ap.gov.in వెబ్సైట్లోకి మీరు లాగిన్ అయిన తర్వాత మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అవ్వచ్చు. ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క ఫుల్ నేము, మీ ఏజ్, మెయిల్, అదేవిధంగా ఐడి ప్రూఫ్ కింద మీ ఆధార్ కార్డు, ఆధార్ నెంబరు ఇవ్వండి. కానీ ఒక షీట్లో ఇక్కడ అంటే ఒక ఫామ్లో మనకి ఇద్దరు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అంటే భార్య భర్త కానీ లేదా ఫ్రెండ్స్ కానీ లేదా అన్నదమ్ములు కానీ ఎవరన్నా కావచ్చు, ఇద్దరు వెళ్ళొచ్చు. అదేవిధంగా పైవారి యొక్క నేమ్ ఏ విధంగా ఫిల్ చేశారో కింద కూడా వేరే ఒక పర్సన్ యొక్క నేమ్ కూడా అదేవిధంగా ఫిల్ చేయండి. ఈ టికెట్ అంతా వచ్చేసి ఫ్రీ అండి, మీకు ఫ్రీ కాబట్టి ఈ టికెట్ని బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ టికెట్ వచ్చేసి మనకి నైట్ 1 గంట AM మనం ఇది అక్కడైతే రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. ముందుగా మనం శ్రీవారి పుష్కరిణిలో స్నానం చేసి మిడ్ నైట్ 12 గంటలకు స్నానం చేసి అక్కడ నుండి మనం ఈ టికెట్ ఎవరైతే ఎంపిక అయ్యారో వీళ్ళు నైట్ AM అంటే 1 గంట AM మనం అక్కడ రిపోర్ట్ చేయాలి. రిపోర్ట్ చేసిన తర్వాత మనం ఈ దర్శనానికి అంటూ వెళ్ళడం జరుగుతుంది. ఇవి ఒక పర్టికులర్గా ఒక 750 టికెట్ల వరకు ఉంటాయి కాబట్టి ఆ సమయంలో ఈ అంగప్రదక్షిణ టికెట్లకు వెళ్ళే వారికి మాత్రమే స్వామివారికి దర్శనం ఉంటుంది. మిగిలిన వారిని కూడా అంటే 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం కానీ లేదా సర్వదర్శనం టికెట్లు కానీ వీళ్ళకి ఉండదండి. వీళ్ళ దర్శించుకున్న తర్వాత వీళ్ళకు ఉంటుంది. అంటే లోపల వీళ్ళు వెళ్ళేటువంటి సమయానికి సుప్రభాత సేవ జరుగుతుంటుంది. కౌశల్య, సుప్రజ, రామ, పూర్వ, సంధ్య అనేటువంటి ఈ యొక్క శ్రీవారి యొక్క సుప్రభాత సేవ ఏదైతే ఉందో బంగారపు వాకిట్లో లోపల వాళ్ళు ఉంటారు, ఆనంద నిర్ణయంలో లోపల వాళ్ళు ఉంటారు. బయట ఈ అంగప్రదక్షిణ వెళ్ళేటువంటి వారు శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో బయట మనం సాధారణంగా చూసే ఉంటాం. సర్వదర్శనంకి వెళ్ళినప్పుడు కానీ లేదా 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనంకి కానీ వెళ్ళినప్పుడు మనం జయ విజయ దగ్గర నుండి శ్రీ వెంకటేశ్వర స్వామిని మనం దర్శిస్తూ ఉంటాం. అక్కడ నుంచి మనం బయటకు వచ్చేటువంటి ప్రదేశం ఏదైతే ఉందో అక్కడ నుండి పొర్ల దండాలు పెడుతూ దేవాలయం చుట్టూ కూడా మనకి ఉండి ఉంటుంది కదా, మన కాணிకలు అందరూ వేస్తుంటాం. ఆ ప్రదేశం వరకు కూడా మనకి పొర్ల దండాలు పెట్టి భక్తులు అక్కడ వరకు పెట్టలేసి పక్కన ఒక సెపరేట్గా నుంచుంటారు. ఇందులో అయితే ఆడవాళ్ళకి విడిగా మగవాళ్ళకి విడిగా ఉంటుంది. ముందు ఆడవారు అంగప్రదక్షిణ చేసిన తర్వాత మగవారికి అంగప్రదక్షిణ చేసేటువంటి అవకాశం ఇస్తారు. అదేవిధంగా స్వామివారిని దర్శించుకోవడానికి కూడా ముందు లేడీస్ వెళ్తారు, తర్వాత మగవారు కూడా వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటారు. ఈ అంగప్రదక్షిణ అయిపోయిన తర్వాత మాత్రమే వీళ్ళకి ఏంటంటే స్వామివారిని దర్శించుకునేటువంటి అవకాశం ఇస్తారు. అదే టైంలో మనతోటి ఈ సర్వదర్శనం కానీ 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనాలను కూడా కలుస్తూ ఉంటారు. అంటే ముందు వీళ్ళ దర్శనం అయిపోయిన తర్వాత మాత్రమే మన వెనకాల వీళ్ళు కూడా యాడ్ అవుతూ ఉంటారు. ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకుని మరొకసారి చెప్తాను. ఈ అంగప్రదక్షిణ టికెట్లని రేపు 24వ తారీఖు ఫిబ్రవరి నెల 2023 మనకి ఏప్రిల్ మే నెలకు సంబంధించినటువంటి అంగప్రదక్షిణ టికెట్లను టీటీడీ అయితే రిలీజ్ చేయబోతుంది తన అఫీషియల్ వెబ్సైట్లో. అదేవిధంగా మరొక అప్డేట్ కూడా నేను మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఆన్లైన్ సేవ అంటే ఇది సాధారణంగా మనకి ఆన్లైన్లోనే మనకి స్వామివారి కళ్యాణోత్సవం కానీ, ఉజ్వల సేవ కానీ, అంచిత బ్రహ్మోత్సవం కానీ, సహస్ర దీప అలంకరణ సేవ కానీ మనం ఆన్లైన్లోనే మన ఇంటి దగ్గర ఉన్నటువంటి ల్యాప్టాప్లో కానీ టీవీలో కానీ ఈ సేవల్ని మనం చూసి తర్వాత స్వామివారి యొక్క దర్శనానికి మనం అయితే ఏంటంటే వెళ్ళడం జరుగుతుంది. ఈ టికెట్స్ వచ్చేసి మనకి మార్చి నెలకు సంబంధించినటువంటి టికెట్లన్నీ రిలీజ్ చేస్తున్నారు. రేపు వచ్చేటువంటి నెల మార్చి కాబట్టి మార్చి నెలకు సంబంధించినటువంటి టికెట్లని మనకి రేపే 24వ తారీఖున ఫిబ్రవరి నెల 2023 మనకి మధ్యాహ్నం 4 గంటలకి అంటే సుమారుగా సాయంత్రం 4 గంటలకి ఈ టికెట్లు అయితే టీటీడీకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి ఈ టికెట్లు అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఈ సేవలో అయితే మనం ముందుగా ఆన్లైన్లో చూడాలి. దర్శనానికి స్వామివారి దేవస్థానం తిరుమల వెళ్ళి అక్కడ స్వామివారి దర్శించేటువంటి అవకాశం మనకి ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మన ఛానల్ కింద కామెంట్ బాక్స్లో మీకు ఆ డౌట్స్ని తెలియజేయండి, లేదా కింద స్క్రోల్ అవుతున్నటువంటి మన భక్తి మార్గం వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేసినా కూడా నేను ఆన్సర్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలు.
నేను మీ శ్రీనివాస్.